హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డైలీ ట్రేడర్. ఫ్రెండ్స్, అందరికీ గుడ్ న్యూస్ అండి. మండే రోజు బిగ్ గ్యాప్ అప్ ఉంటుందండి. ఎందుకనేది రీజన్ కూడా వీడియోలో స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నేను ఎందుకు బిగ్ గ్యాప్ అప్ అన్నానంటే జాక్సన్ హోల్ మీటింగ్ జరిగింది. ఎవ్రీ టైం జాక్సన్ హోల్ మీటింగు పాజిటివ్గా ఉంటే మాత్రం నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఉంటుంది. కావాలంటే రీసెంట్గా మొన్న ఫ్రైడే రోజు కూడా డో జోన్స్ దాదాపు 800 పాయింట్స్ పాజిటివ్ వచ్చింది. సో ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ ఉంటుంది. మీకు కావాలంటే చూడండి, 2022లో ఆగస్టు 27 నుంచి 29 వరకు 2022లో జాక్సన్ హోల్ మీటింగ్ జరిగింది. ఈ జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత నెక్స్ట్ డే బిగ్ గ్యాప్ అప్ వచ్చింది. కావాలంటే చూడండి, ఆగస్టు 29 రోజు ఎండ్ అయింది జాక్సన్ మీటింగ్. 29 రోజు ఎండ్ అయింది. నెక్స్ట్ డే చూడండి బిగ్ గ్యాప్ అప్. ఇది ఇండియన్ మార్కెట్ అండి. నిఫ్టీ 50 డే ఫ్రేమ్లో చూస్తున్నా 22 2022 ఆగస్టు 29 రోజు ఎక్కడ ఎండ్ అయింది? ఆల్మోస్ట్ క్లోజ్ 17,312 దగ్గర అయింది. నెక్స్ట్ డే ఎంత గ్యాప్ అప్లో ఓపెన్ అయింది? ఓపెన్ అవ్వడే డైరెక్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది 17,414. ఆల్మోస్ట్ 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అలాగే పైకి వెళ్ళింది. చూసారా, ఇక్కడ దాకా వచ్చింది. 17,700 దాకా వచ్చింది. ఆల్మోస్ట్ ఆ రోజు 200 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది. కావాలంటే చెక్ చేద్దాం ఆ రోజు ఎంతవరకు గ్యాప్ అప్ వచ్చిందో. అంటే ప్రీవియస్ డే క్లోజ్ను ఇక్కడ అప్పుకు ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ క్లోజ్ అయింది. ప్రీవియస్ డే క్లోజ్ ఇక్కడ అయింది. దీని యొక్క ఓపెన్ హై క్లోజ్కి ఇక్కడ హైకి ఒకసారి చూద్దాం ఎంత వచ్చిందో. ఆల్మోస్ట్ 455 పాయింట్స్, అంటే ప్రీవియస్ డే క్లోజ్కును దీనికి ఆల్మోస్ట్ 455 పాయింట్స్ వచ్చిందండి. జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత 29 నుంచి 29లో 2022లో మీటింగ్ అయింది. మీకు కావాలంటే 23, 24 కూడా చూపిస్తాను. మీరు బ్యాకప్గా మీరు కూడా చెక్ చేసుకోండి. 21, 19, 18లో కూడా ఎలా జరిగింది అనేది ఒకసారి చూడండి. ఇక్కడ చూసారు కదండి, 29కును ఇక్కడ క్లోజ్ అయిన టైమింగ్స్ ఇక్కడికి చూడండి. ఆల్మోస్ట్ 455 పాయింట్స్. ఆ టైంలో 17,000 ఉన్న నిఫ్టీ 17,355 దాకా వెళ్ళింది. నెక్స్ట్ డే చూడండి, ఇక్కడ కూడా చూడండి, జాక్సన్ హోల్ మీటింగ్ ఎప్పుడైంది? 2023 24th to 26th వరకు అయింది. ఆగస్టు 24 నుంచి 26th వరకు అయింది. ఎప్పుడైనా జాక్సన్ మీటింగ్ థర్డ్ సాటర్డే సండే ఫ్రైడే సాటర్డే సండే రోజు అవుతుంది. చూడండి, జనవరి 24, 26, 24, 26, 24, 25, 26th రోజు మా మీటింగ్ అయిపోయింది. ఇక్కడ క్లోజ్ అయింది. నెక్స్ట్ డే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది. మనకు మాత్రం ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. చూసారు కదా, 26th రోజు మీటింగ్ అయిపోయింది. 27 హాలిడే కాబట్టి 28th రోజు గ్యాప్ అప్. ఇక్కడ చూసారా గ్యాప్ అప్ ఎంతకి? 1926 నుంచి 301. ఆల్మోస్ట్ ఇక్కడ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ పాజిటివ్తో ఓపెన్ అయింది. కావాలంటే నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది 2023 అండి నేను చూపెట్టింది జాక్సన్ హోల్ మీటింగ్. జాక్సన్ హోల్ మీటింగ్ 2023 ఆగస్ట్ 24, 26 నుంచి మీటింగ్ జరిగిన తర్వాత ఏ విధంగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందో చూసారు. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఆగస్టు 22 నుంచి 24 2024లో ఆగస్టు 22 నుంచి 23 24 వరకు అయింది. చూడండి, 26th గ్యాప్ అప్. ఎన్ని పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది? ఇక్కడ క్లోజ్ ఎంత అండి? ఈ క్లోజ్ నుంచి ఈ హై వరకు చూడండి ఎంత వరకు వచ్చిందో చూడండి మీరే. ఇక్కడ ఈ క్లోజ్ నుంచి ఈ హైకి చూడండి ఎంత వరకు వచ్చిందో. ఆల్మోస్ట్ 186 గ్యాప్ అప్ ఓపెన్ అయింది 2024లో. అంటే ఇవన్నీ నేను లైవ్లో మీకు చూపిస్తున్నాయి కాదండి, ప్రీవియస్లో జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత ఏ విధంగా జరిగిందనేది మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. చూసారు కదా, 2022 ఇక్కడ 2022లో ఇంతకి 455 గ్యాప్ అప్ వచ్చింది. 2023లో కూడా
ఆల్మోస్ట్ 120 పాయింట్స్ గ్యాప్ అప్ వచ్చింది. 2024లో కూడా ఆల్మోస్ట్ 186 గ్యాప్ అప్ వచ్చింది. కావాలంటే మీరు ప్రీవియస్గా 2020 ఇది నేను కరెక్ట్గా చూసి చెప్తున్నా. కావాలంటే ఇక్కడ చూడండి, చాట్ జీపీటీలో కూడా చూసాను. 2024లో జాక్సన్ హోల్ మీటింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయింది, 23లో ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అయింది, 2025లో అంటే ఈ రోజు మార్కెట్లో అయిపోయింది. అంటే ఈ రోజు అంటే సాటర్డే రోజు మార్కెట్లో జాక్సన్ హోల్ మీటింగ్ అయిపోయింది. సో ఎవ్రీడే జాక్సన్ హోల్ మీటింగ్ తర్వాత ఎవ్రీ టైం మనకు మార్కెట్ అనేది పాజిటివ్గా ఉంటుంది, గ్యాప్ అప్ అయి ఉంటుంది. ఇక్కడ చూసారు కదా 23లో ఫెడరల్, ఇక్కడ కూడా చూసారు కదా సిటీ కన్ఫర్మేషన్. అంటే మనకు ఆల్మోస్ట్ అన్ని పాజిటివ్ న్యూస్లోనే ఉన్నాయి, చూసారు కదా ఇది. సో మీరు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్లో దాదాపు అన్ని ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంకేదైనా ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ కావాలంటే ప్లీజ్ కామెంట్, అంటే మీరు కామెంట్ యూట్యూబ్ కామెంట్లో మీరు ఒకసారి కామెంట్ చేయండి, మీకు ఆ ఇండికేటర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.